దాదాపు 15 ఏళ్ల క్రితం అందాల రాక్షసితో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాఖండ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి ఇవాళ తెలుగు వారింటి కోడలు. కథానాయకుడు వరుణ్ తేజ్తో ఆమె వివాహం 2023లో అయింది. పెళ్లికి ముందు లావణ్య త్రిపాఠి ఉమెన్ సింటెక్ మూవీ హ్యాపీ బర్త్డే చేసింది. పెళ్లి తర్వాత మరోసారి అదే తరహాలో సతీ లీలావతి సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసింది. అప్పట్లో హ్యాపీ బర్త్డే ఆమెకు చేదు అనుభవాన్ని అందించింది. మరి ఇప్పుడు సతీ లీలావతి ఎలాంటి అనుభవాన్ని అందించిందో చూద్దాం. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు చీటికి మాటికి కీచులాడుకోవడంతో చిన్నారి లీలా మానసికంగా బాగా డిస్టర్బ్ అవుతుంది. పెరిగి పెద్దయ్యాక సైక్రియాట్రిస్ట్ రామ్ సేతు ఆమెలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతాడు. సేతులోని గుడ్ క్వాలిటీస్ నచ్చి అతన్ని ఆమె పెళ్లాడుతుంది. సేతు కారణంగా ఆమె 3 ఏళ్లలో స్టార్ డైరెక్టర్గా ఎదుగుతుంది. అక్కడి నుంచి ఆమె కష్టాలు మొదలవుతాయి. భార్య షూటింగ్స్ బిజీలో తనను పట్టించుకోకపోవడంతో సేతు డిప్రెషన్కు లోనవుతాడు. ఆ సమయంలో నర్స్ నికోలా సెబాస్టియాన్కు దగ్గరవుతాడు. భార్యకు విడాకులిచ్చి నికోలాను పెళ్లి చేసుకోవాలని సేతు అనుకుంటాడు. ఆ విషయాన్ని లీలకు చెప్పినప్పుడు ఆమె ఎలా రియాక్ట్ అయింది? ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న భర్త దూరం అవుతాడని తెలిసి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఈ ప్రేమ జంట విడిపోయిందా? తప్పులు దిద్దుకొని జీవితాన్ని కొనసాగించిందా? దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి అనేదే ఈ సినిమా కథ. చిన్న చిన్న కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోవడం చూస్తున్నాం. ఈ కథలోనూ అలాంటి సిల్లీ రీజనే దర్శకుడు తీసుకున్నాడు. భార్య దర్శకురాలని తెలిసి ఆమె తనకు తగినంత సమయం ఇవ్వలేదని గుర్తించి అది సైకాలజిస్ట్ అయిన ఓ వ్యక్తి అదే కారణంతో ఆమెకు విడాకులు ఇవ్వాలనుకోవడం సిల్లీగా అనిపిస్తుంది. విడాకులు తీసుకోబోతున్న ప్రేమ జంట అనేది ఈ మూవీలోని బేసిక్ పాయింట్. అందుకు కారణంగా చూపించిన పాయింట్ చాలా బలహీనంగా ఉండటంతో ఆ తర్వాత వచ్చే ఏ సన్నివేశాలతోనూ ప్రేక్షకుడు కనెక్ట్ కాలేని పరిస్థితి నెలకొంది. భార్యాభర్తలు ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉన్నా కలిసి కాపురం చేయాలంటూ లీలా తల్లిదండ్రులని దర్శకుడు ఉదాహరణగా చూపుతాడు. ఈ పాయింట్ ఎన్నో సినిమాలలో చూపించింది. అందులో కొత్తదనం లేదు. భార్యను అపార్థం చేసుకుని దూరం అవ్వాలనుకున్న భర్త తిరిగి తప్పు తెలుసుకుని భార్యకు దగ్గరయ్యే కథలు కోకొల్లలుగా వచ్చాయి. కాకుంటే ఇందులో హీరోయిన్ డైరెక్టర్. ఆమె ప్రొఫెషన్ను బేస్ చేసుకుని కొన్ని కామెడీ సీన్స్ను దర్శకుడు తాతినేని సత్య తెరకెక్కించాడు. కానీ ఆ సన్నివేశాలు పేలవంగా ఉండి ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించాయి. దాంతో సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఏదో కంగాళీగా సాగినట్టే అనిపిస్తుంది. లీలా ప్రెగ్నెంట్ కావడం, భర్తను తిరిగి తన వైపు తిప్పుకోవడం కోసం ఆమె ప్లే చేసే డ్రామా ఇవన్నీ అతికించినట్టుగా ఉన్నాయి. భర్త పుర్ర బద్దలు కొట్టి ఇంటిలోనే బంధించే సన్నివేశాలు, దాని చుట్టూ అల్లిన కామెడీ కూడా అతికించినట్టే ఉంది. కాగితం మీద కథగా రాసుకున్నప్పుడు కాస్తంత కొత్తగా ఉండి ఉండొచ్చు. కానీ దాన్ని ఎగ్జిక్యూషన్లో దర్శకుడు సత్య ఫెయిల్ అయ్యాడు. దాంతో సతీ లీలావతి శిరోభారంగా మారిపోయింది. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలన్నట్టుగా టైటిల్స్ ముందు వచ్చే కథలోనే ఈ సినిమా జాతకం ఏమిటనేది అర్థమైపోతుంది. నటీనటుల విషయానికి వస్తే లావణ్య త్రిపాఠి తెర మీద అందంగా ఉంది. కథానుగుణంగా యాక్షన్ సీన్స్ కూడా చేసింది. కాకపోతే సెంటిమెంట్ సీన్స్ పండించలేకపోయింది. హీరో మోహన్ దేవ్ చూడటానికి బాగున్నాడు. కానీ డబ్బింగ్ అతనితో కాకుండా వేరే వాళ్లతో చెప్పించి ఉండాల్సిందే. నిజ జీవితంలో భార్యాభర్తలైన పవిత్ర లోకేష్, నరేష్ ఇందులో అవే పాత్రలు చేశారు. నరేష్ పాత్ర నిడివి కాస్త ఎక్కువ, కానీ ఆయన్ని సరిగ్గా ఉపయోగించుకోదు. సినిమా నిర్మాతగా మొట్ట రాజేంద్రన్, లాయర్గా వీటీవీ గణేష్, లీలా మేనబావగా జాఫర్ సిద్ది, పోలీస్ ఆఫీసర్గా తాగుబోతు రమేష్ తదితరులు నటించారు. హీరో ప్రేమించే నర్స్ పాత్రను మడోన్నా సెబాస్టియన్ చేసింది. ద్వితీయార్థంలో దొంగగా అడుగుపెట్టిన సప్తగిరి చేసే అతిని తట్టుకోవడం చాలా కష్టం. సినిమాలో మిక్కీ జే మేయర్ స్వరపరిచిన పాటలు కూడా భారంగానే సాగుతాయి. వాటిని తీసేసినా సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సినిమాకు ఉదయ్ పొట్టిపాడు మాటలు రాశారు. కొన్ని చోట్ల అవి శృతిమించాయి. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ అందించారు. నిర్మాత నాగ్మోహన్ తొలి యత్నంగా తీసిన సతీ లీలావతి ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చే ఆస్కారం ఎక్కువ. ప్రస్తుతం ఓ బిడ్డకు తల్లైన లావణ్య త్రిపాఠి ఈ సినిమా ప్రమోషన్స్లో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. సతీ లీలావతి చూసిన తర్వాత ఆమె సరైన నిర్ణయమే తీసుకున్నారనిపిస్తుంది.